హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 8వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 23వ పాఠమైనటువంటి క్రీడలు, జాతీయ వాణిజ్యం అనే పాఠం గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఇంకా మనకి ప్లేలిస్ట్లో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే మనం చేయడం అయితే జరిగిందనమాట. చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వారికి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో పిఐఈ వీడియోస్, జీకే కరెంట్ అఫైర్స్ వీడియోస్, అదేవిధంగా సైకాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను చేయడం అయితే జరుగుతుంది. సిలబస్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా సోషల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మనందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికైతే ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 8వ తరగతి సాంఘిక శాస్త్రంలోని క్రీడలు, జాతీయత, వాణిజ్యం అనే పాఠం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఆటలు ఆడడం అంటే ఇష్టమా, అదేవిధంగా ఏ ఆటలు ఆడతారు, ఏ ఆట అంటే మీకు ఎక్కువ ఇష్టం, కేవలం ఆడపిల్లలు లేదా కేవలం మగపిల్లలు ఆడే ఆటలు పేర్కొనండి, కొన్ని ఆటలను కేవలం పల్లెల్లోనే ఆడతారా, కొన్ని ఆటలను కేవలం బాగా డబ్బు ఉన్న వాళ్ళే ఆడతారా అని ఇక్కడ మనకి క్వశ్చన్స్ రేజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎందుకు ఆడతారు కింద ఇచ్చిన కారణాలతో మీరు అంగీకరిస్తే ఎస్ అని టిక్ కొట్టండి, లేదంటే అంగీకరించకపోతే ఇంటూ ఇలా గుర్తు పెట్టండి. మీకు ఆనందంగా తోచిన కారణాలను జాబితాను చేర్చండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆటలాడడం తేలిక, ఇక్కడ చూసినట్లయితే మనకి ఆటలాడడం తేలిక అని, ఆటలు ఆడటం సరదాగా ఉంటుందని. సో ఈ విధంగా ఉంది కదా. ఈ చెక్ బాక్స్లో మీకు కరెక్ట్ అనిపిస్తే రైట్ కొట్టండి, లేదు అంటే ఇట్లా రాంగ్ కొట్టండి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా సో ఇక్కడ చూసినట్లయితే తరగతిలోని విద్యార్థులందరి అభిప్రాయాలను క్రోడీకరించి ఏ కారణాన్ని వారు ముఖ్యమైనదిగా భావిస్తున్నారో తెలుసుకోండి అని ఒక యాక్టివిటీని మనకు ఇవ్వడం జరిగింది, స్కూల్ పిల్లలతోని యాక్టివిటీ. సో అదేవిధంగా అనేక కారణాల వల్ల ఆటలు ఆడతాం. అయితే మనం ఏ ఆటలు ఆడతాం, ఏ ఆటలు చూస్తాం అన్నది సమాజంలో జరుగుతున్న దానితో ప్రభావితం అవుతుంది. సో ఉదాహరణకు క్రికెట్ను తీసుకోండి. మన ఊరి ప్రజలు కబడ్డీ ఆడినట్లు ఒకప్పుడు ఇంగ్లాండ్లోని గ్రామస్తులు ఖాళీ మైదానాల్లో క్రికెట్ను ఆడేవాళ్ళు. కానీ ప్రస్తుతం భారతదేశం అంతటా పల్లెల్లో, పట్టణాలలో ఈ ఆటను ఆడుతున్నారు. ప్రత్యేకించి యువత ఈ ఆట అంటే విపరీతమైన మోజు, అభిమానం పెంచుకుంది. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేస్తూ టెలివిజన్లో ఈ ఆటను చూస్తుంటారు. సో తమ అభిమాన పక్షం ఆటలో గెలవాలని పూజలు చేసేవారు కొంతమంది కూడా ఉన్నారంట. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్రికెట్ ఇంతటి ప్రజాదరణ పొందింది, కానీ హాకీ, ఫుట్బాల్ వంటి ఇతర ఆటలకు, కబడ్డీ, ఖోఖో వంటి సాంప్రదాయ ఆటలకు ప్రజల నుంచి మద్దతు, ప్రోత్సాహం కరువయ్యాయి. వీటి వల్ల ఎవరికీ ఆసక్తి ఉండడం లేదు. దీనికి కారణం ఏమై ఉండవచ్చు? ఇంగ్లాండ్లోని పల్లెల్లో ఆడిన ఆట మన దేశంలో ఇంతటి ప్రజాదరణ పొందడానికి కారణం ఏమై ఉంటుంది? రండి తెలుసుకుందాం అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టింది,
క్రికెట్ ఆట ఎక్కడ పుట్టింది? ఇంగ్లాండ్లో పుట్టింది. సో ఇది ఇంపార్టెంట్ బిట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది 19వ శతాబ్దం చివరి నాటికి పెద్ద మనుషులు అంటే బాగా భూమి ఉన్న సంపన్న పురుషులు ఆటగా మారింది. సో ఇక్కడ పెద్ద మనుషుల ఆట అంటే ఏది ఇప్పుడు? క్రికెట్. అది గుర్తుపెట్టుకోండి, అది కూడా బిట్టు. సో బ్రిటిష్ వాళ్ళు ముఖ్యమైనవిగా భావించే న్యాయమైన ఆట, క్రమశిక్షణ, పెద్ద మనిషి తరహా వంటి వాటికి ఈ ఆట ప్రత్యేకంగా నిలుస్తుందని భావించేవాళ్ళు. సో శారీరకంగా శిక్షణ ద్వారా బాలురను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా దీనిని పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. మగపిల్లలకు ఉద్దేశించిన ఆటలను ఆడపిల్లలను ఆడనిచ్చేవాళ్ళు కాదు. సో ఇంగ్లాండ్కు చెందిన ఫుట్బాల్, హాకీ వంటి అంటే జట్టు ఆటలు ప్రపంచమంతటా ఆదరణ పొందాయి. కానీ క్రికెట్ మాత్రం బ్రిటిష్ పాలించిన దేశాల్లో మాత్రమే విస్తరించింది. తమ వలస ప్రాంతాలలో శ్వేత జాతి పాలకులు జనాదరణ గల ఆటగా దీనిని మలిచారు. ఉదాహరణకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, కెన్యా లేదా భారతదేశంలో మాదిరి వలస పాలకుల అలవాట్లను అనుసరించిన స్థానిక సంపన్న వర్గాల వల్ల ఈ ఆట ఆదరణ పొందింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆదరణ పొందింది. సో భారతదేశంలో క్రికెట్. సో క్రికెట్ మ్యాచ్ చూడడం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు ఇవ్వటం అని అభిమానులకి తెలుసు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ, ముంబై తలబడుతుంటే అభిమానులు ఏ పట్టణం నుంచి వచ్చారు, దేనికి మద్దతిస్తారు అన్నదాన్ని బట్టి ఒక పక్షం వహిస్తారు. భారతదేశం ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే హైదరాబాద్ లేదా చెన్నైలో టీవీలో మ్యాచ్ చూస్తున్న వాళ్ళు భారతీయులుగా తమ దేశం వైపున నిలబడతారు. అయితే భారతదేశ తొలి రోజులలో బృందాలు ప్రాంతీయ ప్రాతిపాదికన ఏర్పడలేదు. సో ఇక్కడ ఇది జాగ్రత్తగా వినండి, ఇది మనకి టెట్ బిట్ అవుతుంది. 1932 దాకా టెస్ట్ మ్యాచ్లలో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు. సో ఇక్కడ చూసినట్లయితే మరీ బృందాలను ఎలా ఏర్పాటు చేసేవాళ్ళు? ప్రాంతీయ, జాతీయ బృందాలు లేనప్పుడు అభిమానులు తమ మద్దతు తెలపడానికి బృందాన్ని దేని ప్రాతిపాదికన ఎంచుకునేవాళ్ళు? వీటికి సమాధానాల కోసం మనం చరిత్రలోకి వెళ్ళి భారతదేశంలో క్రికెట్ ఎలా అభివృద్ధి చెందిందో, బ్రిటిష్ పాలనలో ఈ ఆట అభిమానులను ఎలా విభజించిందో, ఎలా ఐక్యపరిచిందో తెలుసుకోవాలి. భారతీయ క్రికెట్ అంటే భారతీయులు ఆడిన క్రికెట్ బొంబాయిలో పుట్టింది. భారతీయ క్రికెట్ ఎక్కడ పుట్టిందంట? బొంబాయిలో పుట్టింది. సో ఈ ఆటను మొదట చేపట్టిన వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్న పార్సీలు బొంబాయిలో భారతదేశంలో క్రికెట్ పుట్టడానికి కారకులు. తమ వ్యాపారాల వల్ల బ్రిటిష్ వాళ్ళతో దగ్గరి సంబంధాలు పార్సీ సమాజానికి ఏర్పడ్డాయి. మొదట పాశ్చాత్యీకరణ చెందింది పార్సీలే. భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్ను వీళ్ళు 1848లో బొంబాయిలో స్థాపించారు. దాని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడంటే బొంబాయి. ఎప్పుడు అంటే 1848. ఎవరు అంటే పార్సీలు. పేరు ఏంటిదంటే ఓరియంటల్ క్రికెట్ క్లబ్. పార్సీ వ్యాపారస్తులైన టాటాలు, వాడియాలు పార్సీ క్రికెట్ క్లబ్ను నిధులు సమకూర్చారు. ఎవరు? టాటాలు, వాడియాలు పార్సీ క్రికెట్ క్లబ్ కోసం డబ్బులు అంటే నిధులు సమకూర్చారు. వాటికి ప్రయోజకులుగా ఉన్నారు. సో అయితే భారతదేశంలోని శ్వేత జాతీయ కులీనులు ఈ ఆటలో ఆసక్తి కనబరుస్తున్న పార్సీలకు ఏ విధంగానూ సహాయపడలేదు. వాస్తవానికి తెల్ల జాతి వాళ్ళకే పరిమితమైన బాంబే జింకానాలో పార్కింగ్ ప్రవేశం వినియోగించుకోవటంలో పార్సీ తెల్ల జాతి వాళ్ళు గొడవ పడడం
జరిగింది. వలస పాలకులు శ్వేత జాతీయుల పట్ల పక్షపాతం వహిస్తారని నిర్ధారణ కావటంతో క్రికెట్ ఆడటానికి పార్సీలు తమ సొంత జింకానాను ఏర్పాటు చేసుకున్నారు. పార్సీలకు జాతి వివక్షత ప్రదర్శించిన బాంబే జింకానాకు మధ్య వైరుధ్యంలో భారతీయ తొలి క్రికెట్ ఆటగాళ్లకు తీయని విజయం లభించింది. సో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన 4 సంవత్సరాలకు అంటే 1889లో క్రికెట్లో బాంబే జింకానాని ఒక పార్సీ బృందం ఓడించింది. సో పార్సీ జింకానా ఏర్పాటు కావడంతో భారతదేశంలో మతం ఆధారంగా జింకానాలు ఏర్పడడానికి బాట వేసింది. అంటే ఇప్పుడు ఏ విధంగా మతం ఆధారంగా ఇక్కడ ఏర్పడడం జరిగింది. సో 1890 నాటికి హిందూ జింకానా ముస్లిం జింకానాల ఏర్పాటు కోసం హిందువులు ముస్లింలు నిధులు సమీకరించడంలో తలమునకలయ్యారు. సో ఈ జింకానాల క్రికెట్ చరిత్ర కారణంగా మొదటి శ్రేణి క్రికెట్ పోటీలు మత జాతి ఆధారంగా ఉండేవని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుత రంజీ ట్రోఫీలో బృందాలు రాష్ట్రాల వారీగా ఉన్నట్టు కాకుండా వలస పాలనలో క్రికెట్ బృందాలు మతాల వారీగా ఉండేవి. సో ఈ పోటీలో 5 బృందాలు ఉండేవి కాబట్టి పంచముఖ పోటీ అనేవారు. సో 5 బృందాలు ఉండేవి కాబట్టి వాటిని పంచముఖ పోటీ అనేవాళ్ళు. ఇందులో యూరోపియన్లు, పార్సీలు, హిందువులు, ముస్లింలు, ఇతరులు ఉండేవారు. 1 యూరోపియన్లు, 2 పార్సీలు, 3 హిందువులు, 4 ముస్లింలు, ఇతరులు. సో 1930ల చివరి 1940ల ప్రారంభం నాటికి ఈ పంచముఖ పోటీలను జాతి మత పునాదులను పాత్రికేయులు అంటే జర్నలిస్ట్, క్రికెట్ ఆటగాళ్ళు, రాజకీయ నాయకులు విమర్శించసాగారు. సో ఇక్కడ మనం మహాత్మా గాంధీ వలస పాలకుల క్రీడలు చూద్దాం ఒకసారి. శరీరం మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని మహాత్మా గాంధీ నమ్మాడు. సో ఇక్కడ శరీరం మనసు మధ్య సమతౌల్యానికి క్రీడలు అవసరమని ఎవరు నమ్మారు? మహాత్మా గాంధీ నమ్మాడు. అయితే క్రికెట్, హాకీ వంటి ఆటలు బ్రిటిష్ వాళ్ళ ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకోబడి సాంప్రదాయ ఆటలను కనుమరుగు చేస్తాయని అతడు తరచూ విమర్శించేవాడు. ఇది వలసపాలిత మనస్తత్వాన్ని చూపిస్తోంది. సో చేనులో పనిచేయటం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే ఈ ఆటల వల్ల విద్యా ప్రయోజనం చాలా తక్కువ. మీ బాలురలకు ఎటువంటి ఆటలు లేవంటే నాకు బాధతో ఏర్పడిన ఆశ్చర్యం కలుగుతుంది. జాతీయ క్రీడలు సాంప్రదాయ ఆటలను పునరుద్ధరించడంలో మీ సంస్థ ముందు ఉండాలి. మన దేశంలో ఎన్నో సంప్రదాయ ఆటలు ఉన్నాయి. ఇవి ఆసక్తికరము ఉత్సాహభరితంగా ఉండటమే కాకుండా వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. సో మహీంద్రా కళాశాలలో 1927 నవంబర్ 24న ఇచ్చిన ఉపన్యాసం మహాత్మా గాంధీ సంకలిత రచనలు. సో ఇక్కడ చూసినట్లయితే ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకి తగినట్టుగా ఉండి ఎల్లప్పుడూ దాని సేవలకు సిద్ధంగా ఉండేది. సో నా దృష్టిలో ఇటువంటి శరీరాలు ఫుట్బాల్ మైదానంలో తయారు కావు. అవి మొక్కజొన్న పంట పొలాల్లో తయారవుతాయి. దీని గురించి ఆలోచిస్తే ఇందుకు రుజువుగా మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. వలస పాలకుల మోజులో ఉన్న భారతీయులకు ఫుట్బాల్ క్రికెట్ పిచ్చి పట్టుకుంది. కొన్ని సందర్భాలలో ఈ ఆటలకు చోటు ఉండవచ్చు. శారీరకంగా మానసికంగా చురుకుగా ఉండే మానవాళిలోని అధిక శాతం రైతులకు ఈ ఆటలు తెలియవన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? లాజారస్కి లేక
1915 ఏప్రిల్ 17 మహాత్మా గాంధీ సంకలిత రచనలు సంపుటి 14 అని ఇవ్వడం జరిగింది. అంటే 2 రకాలుగా మాట్లాడినటువంటి గాంధీజీ మాటల్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆధునిక క్రికెట్లో దేశాల మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు, ఒకరోజు మ్యాచ్లు ఎక్కువ. దేశం కోసం ఆడే ఆటగాళ్ళు ఖ్యాతి గడించారు. క్రికెట్ అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోయారు. భారతదేశం స్వతంత్రం పొందడానికి 15 సంవత్సరాలకు ముందే అంటే 1932లో టెస్ట్ క్రికెట్ ఆడే దేశం అయింది. అంటే మన దేశం 1932 వరకు ఆడలేదు. క్రికెట్ పుట్టిన 1877 నాటి నుంచి అది స్వతంత్ర దేశాల మధ్య పోటీగా కాకుండా బ్రిటిషు సామ్రాజ్య వివిధ ప్రాంతాల మధ్య పోటీగా ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. క్రికెట్ ఆడటం వలన పాలకులతో సమానులుగా భావించి వాళ్ళను సవాలు చేయడంగా భావించేవాళ్ళు. క్రికెట్లో మార్పులు చూసినట్లయితే సో 1970ల దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది. మారుతున్న ప్రపంచానికి అనువుగా ఒక సాంప్రదాయ ఆట మారిన సమయం అది. సో అంతర్జాతీయ క్రికెట్ నుంచి దక్షిణ ఆఫ్రికాని 1970లో బహిష్కరించారు. సో ఇది బిట్ అవుతుందండి, ఇంతకుముందు కూడా వచ్చిందనమాట. 1970లో ఏ దేశాన్ని బహిష్కరించారంటే దక్షిణాఫ్రికా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 1971లో మెల్బోర్న్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య మొదటి రోజు అంతర్జాతీయ పోటీ జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది అనేది ఒకసారి అడగడం జరిగిందండి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి? ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. సో తర్వాత ఒకరోజు మ్యాచ్ ఇది, అంటే 1 డే మ్యాచ్. 5 రోజులకు కాకుండా ఒక రోజుకి కుదించిన ఆట ఎంతో జనాదరణ పొందడంతో 1975లో మొదటి ప్రపంచ కప్ పోటీని విజయవంతంగా నిర్వహించారు. 1977లో టెస్ట్ మ్యాచ్లు మొదలై 100 సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితుల్లో ఈ ఆట పూర్తి మార్పుకి లోనైంది. ఈ మార్పులకు క్రికెట్ ఆటగాళ్ళలో నిర్వాహకులలో కాక ఒక వ్యాపారవేత్త కారకుడయ్యాడు. ఆస్ట్రేలియా టెలివిజన్ సామ్రాట్ అయిన కెర్రీ పాకర్ క్రికెట్ను టెలివిజన్లో ప్రసారం చేయడం ద్వారా డబ్బు చేసుకోవటానికి గల అవకాశాన్ని చూసి జాతీయ క్రికెట్ బోర్డుల ఇష్టానికి వ్యతిరేకంగా 51 మంది ప్రపంచ ప్రముఖ క్రికెట్ ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వరల్డ్ సిరీస్ క్రికెట్ అంటే మనకి ఈ వరల్డ్ కప్ అనేది వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో 2 ఏళ్ల పాటు అనధికారికంగా ఒకరోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించాడు. సో పాకర్ సర్కస్గా పిలువబడిన ఈ పోటీలు 2 సంవత్సరాల్లో మూతపడినప్పటికీ టెలివిజన్ ప్రేక్షకులకు ఈ ఆటను ఆకర్షణీయంగా చేయడానికి మార్పులు చేయడం ద్వారా ఆట స్వభావాన్ని మార్చివేసింది. అంటే రంగురంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర పర్యటనలో పరిమితులు, దీపకాంతులతో క్రికెట్ వంటి పాకర్ అనంతర ఆటలో ప్రామాణికంగా మారాయి. అన్నిటికీ మించి క్రికెట్ను సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా పాకర్ దానికి గుర్తింపు తెచ్చాడు. సో టెలివిజన్ కంపెనీలకు ప్రసార హక్కులు అమ్ముకోవటం ద్వారా క్రికెట్ బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి. టీవీకి అతుక్కుపోయిన క్రికెట్ అభిమానులకు వాణిజ్య ప్రకటనలు జారీ చేయడానికి వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయసాగాయి. టెలివిజన్లో నిరంతర ప్రసారాల వల్ల క్రికెట్ ఆటగాళ్ళు హీరోలైపోయారు. క్రికెట్ బోర్డు వీళ్ళకి చెల్లించే మొత్తం గణనీయంగా పెరిగింది. సో అంతేకాదు, టైర్ల నుంచి శీతల పానీయాల వరకు వివిధ వస్తువులకు వాణిజ్య ప్రకటనలో పాల్గొనడం ద్వారా క్రికెట్ ఆటగాళ్ళు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించసాగారు. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్ ఆటను మార్చివేశాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలో సైతం ప్రసారం చేయటం ద్వారా క్రికెట్
ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్రికెట్ ఆడే వాళ్ళ సామాజిక నేపథ్యాన్ని కూడా విస్తరింపజేసింది. పెద్ద పట్టణాల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశం లేని పిల్లలు ఇప్పుడు తమ అభిమాన క్రీడాకారులను అనుసరించి ఆట నేర్చుకోగలిగారు. ఉపగ్రహ టెలివిజన్, సాంకేతిక విజ్ఞానం వల్ల, బహుళజాతి టెలివిజన్ కంపెనీల వల్ల క్రికెట్కి అంతర్జాతీయ మార్కెట్ ఏర్పడింది. క్రికెట్కు అంతర్జాతీయ మార్కెట్ అనేది ఏర్పడడం జరిగింది. అది ఎవరి వల్ల సాధ్యమైందంటే పాకర్ వల్ల సాధ్యమైందని చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వాణిజ్యం, ప్రసార సాధనాలు, నేటి క్రికెట్. సిడ్నీలో జరిగే మ్యాచ్లు నేడు సూరత్లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ ఆధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవడంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. సో క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్కు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసీసీ ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు విధించని దుబాయ్కి మారటం ఈ మార్పుకు సంకేతం. సో ఇక్కడ ఇంపార్టెంట్, మీరు ప్రతిదీ నోట్ చేసుకోవాలండి. ఇంతకుముందు లండన్లో ఉండే, తర్వాత ఎక్కడికి పోయింది? దుబాయ్కి. దుబాయ్లో పన్నులు విధిస్తారంటే పన్నులు విధించని అని ఉన్నది చూడండి, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే పాత ఆంగ్ల ఆస్ట్రేలియా అక్షం నుండి క్రికెట్ కేంద్రం మారిందనటానికి మరొక ముఖ్య సంకేతం. సో క్రికెట్ పద్ధతుల్లో వినూత్న ప్రయోగాలు ఉపఖండ దేశాలైన భారత, పాకిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్ దేశాల నుంచి వచ్చాయి. సో బౌలింగ్లో 2 గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది. సో అదేంటంటే దుస్రా రివర్స్ స్వింగ్. ఈ 2 నైపుణ్యాలు కూడా మనకి ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి. బరువైన ఆధునిక బ్యాటుతో దుందుడుకు ఆటగాళ్ళు అంటే ఫింగర్ స్పిన్ను చరమగీతం పాడుతున్న పరిస్థితుల్లో దుస్రా ముందుకొచ్చింది. సో నిర్మలమైన ఆకాశం కింద వికెట్టు పడని దుమ్ము పరిస్థితులలో బంతిని కదిలించడానికి రివర్స్ స్వింగ్ వచ్చింది. సో మొదట్లో ఈ 2 పద్ధతులను బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుమానంతో చూశాయి. క్రికెట్ నియమాలను అక్రమంగా మారుస్తున్నారని ఇవి ఆరోపించాయి. బ్రిటిషు ఆస్ట్రేలియాలోని ఆట పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే క్రికెట్ నియమాలను రూపొందించడం సాధ్యం కాదని కాలక్రమంలో రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు అందరూ ఉపయోగించే పద్ధతిగా ఇది మారాయి. 150వ సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటి క్రికెట్ ఆటగాళ్ళన్న పార్సీలు ఆడటానికి ఖాళీ ప్రదేశం కోసం పోరాడవలసి వచ్చింది. ఈనాడు ప్రపంచ మార్కెట్ ఫలితంగా భారతీయ ఆటగాళ్లకు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తున్నారు. అత్యధిక ప్రజాదరణ కూడా వీళ్ళకే ఉంది. ప్రపంచమంతా వీళ్ళకి వేదికగా మారింది. ఎన్నో చిన్న మార్పుల కారణంగా ఈ చారిత్రక మార్పులు సంభవించాయి. సరదా కోసం ఆడే పెద్ద మనుషుల స్థానాన్ని వృత్తిగా డబ్బు కోసం ఆడే క్రీడాకారులు తీసుకున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజాదరణలో టెస్టు మ్యాచ్ల స్థానాన్ని ఒకరోజు మ్యాచ్లు మరియు 2020లు ఆక్రమించాయి. సాంకేతిక విజ్ఞానంలో, ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మారుతున్న కాలంతో మారటమే వ్యాపార చరిత్ర అవుతుంది. ఈ అధ్యాయంలో వలస పాలకులు ఆట పరిమాణం చెందిన తీరుని చూసాం. ఈ ఆటను వలసానంతరం ప్రపంచం ఎలా స్వీకరించిందో చూసాం. సో ఇక్కడ చూసినట్లయితే 19 సంవత్సరాల లోపు ప్రపంచ కప్కి భారతీయ క్రికెట్ బృందంలో సభ్యుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన జిహెచ్ విహారీతో ముఖాముఖి. ప్రశ్న: ప్రపంచ కప్ తుది పోరులో మీ బృందం ఆస్ట్రేలియాని ఓడించినప్పుడు మీ అనుభూతుల గురించి చెప్పండి అని ఒక అనుభవాన్ని అడగడం జరిగింది. సో సమాధానం నవ్వుతూ, మేము చాలా బాగా ఆడాం,
చాలా అద్భుత ఆనందాన్ని ఇచ్చింది. కంగారులను వాళ్ళ దేశంలోనే ఓడించడం చాలా కష్టం. ఈ విజయం మా కిరీటం కలికితురాయి వంటిది. సో భారతదేశంలో క్రికెట్ ఎందుకు ప్రాముఖ్యతను సంచరించుకుంటోంది? మన దేశంలో క్రికెట్ అంటే ఎంతో అభిమానం ఉంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో పిల్లలు సందుల్లో సైతం ఈ ఆటను ఆడుతుంటారు. ఇది సాధ్యమైన ఆట. సో తమ అభిమాన ఆటగాళ్ళ అద్భుత ప్రదర్శనను చూడటం ప్రజలకు ఇష్టం. 1983లో భారతదేశం ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత చెప్పుకోదగిన రీతిలో ఆటను ఆడుతోంది. సో 2011లో తిరిగి ప్రపంచ కప్ను గెలుచుకున్నాం. ఇప్పుడు 19 సంవత్సరాల లోపు ప్రపంచ కప్ను గెలుచుకున్నాం. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి విజయాలు ఎన్నో ఉంటాయి. దాంతో ఈ ఆటకి ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే కబడ్డీ, ఖోఖో, హాకీ వంటి ఇతర ఆటలకు క్రికెట్ ఆదరణ లేకుండా చేస్తుందా? అవును, కొంతవరకు ఇది నిజమే. అయితే ఇతర ఆటలకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. హాకీ తగినన్ని నిధులు లేకపోవడం విచారకరం. ప్రయోజకులు ముందుకు రావాలి. ప్రభుత్వం ప్రజల విషయాన్ని పరిశీలించాలి. సో ఆటలు జాతీయవాదాన్ని ఇలా ప్రోత్సహిస్తాయి. ఆటలు జాతీయవాదం కలగజేసి ఉంటాయి. సో ప్రోత్సాహం ఉంటే, ప్రేక్షకుల నుంచి మద్దతు ఉంటే ఆటలు, క్రీడలు వికసిస్తాయి. క్రీడా మైదానంలో ఆటగాళ్ళు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. దీని వెనుకనున్న సిద్ధాంతం ఐక్యత, కృషి, జాతి నిర్మాణంలో కీలకాంశమైన ఐక్యతను ఆటలు పెంపొందిస్తాయి. దేశం తరపున ఆడటం జాతీయత భావాన్ని కలిగిస్తుంది. సో ఇతర ఆటల కంటే క్రికెట్కి ఎక్కువ వాణిజ్య మద్దతు ఎందుకు ఉంది? టెలివిజను, ప్రసార సాధనాలు, ప్రయోజకులు దీనికి కారణం. ఇతర ఆటలకు ప్రచారం, ప్రోత్సాహం ఇవ్వాలి. ఈ ఆటను వినోదంగా చూస్తున్నారా, వృత్తిగానా? సో పాఠశాల వరకు దీనిని సరదాగా భావించాను. ఇప్పుడు వృత్తిగా చూస్తున్నాను. ఈ ఆట ద్వారా మన దేశానికి పతకాలు సాధించాలని అనుకుంటున్నాను. ఇతర ఆటలను క్రికెట్ కమ్మేస్తుందా? సో ఇక్కడ చూసినట్లయితే మన దేశంలో క్రికెట్కి చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని చాలామంది భావిస్తున్నారు. కంపెనీలు ఆటకు ప్రయోజనకులుగా ఉంటున్నాయి. సో మ్యాచ్లను క్రీడల ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఇది ఇతర ఆటల విషయంలో జరగడం లేదు. దాంతో కబడ్డీ, ఖోఖో, చదరంగం వంటి సాంప్రదాయ ఆటలకు ప్రాముఖ్యత లభించడం లేదు. ఏదైనా ఒక ఆటలో ప్రతిభ కనబరచాలంటే క్రీడాకారులు బాగా కష్టపడాలి. పట్టు సడలకుండా అంకితం అవ్వాలి. అద్భుతాలు ఎన్నడూ పనిచేయవు. కృతనిశ్చయం ఒక్కటే ఫలితాలను ఇస్తుంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇతర ఆటలు వాటి స్థాయి. భారతదేశంలో జనాదరణ పొందిన మరొక ఆట ఏంటిది? హాకీ. వలస పాలనలో ఉన్నప్పుడే భారత బృందం ఎన్నో పోటీలలో గెలిచింది. 1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో భారత్దే పైచేయి. సో అయితే గత కొన్ని శతాబ్దాలుగా ఈ ఆట పరిస్థితి దిగజారిపోయింది. సో క్రికెట్ మాదిరి హాకీ వంటి ఆటలకు ప్రసార సాధనాల నుంచి, వ్యాపార రంగాల నుంచి అంత మద్దతు లభించడం లేదు. భారతదేశంలో ప్రజాదరణ పొందిన మరొక సాంప్రదాయ ఆట కబడ్డీ. దీనిని అంతర్జాతీయ స్థాయిలో ఆడటం మొదలుపెట్టి 10 సంవత్సరాలు కావస్తుంది. దీంట్లో మన దేశం విజేతగా నిలుస్తోంది. విలువిద్య, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, చదరంగం, టెన్నిస్ వంటి ఆటలలో భారతీయ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో పలు పతకాలు సాధించారు. అయితే అథ్లెటిక్స్లో, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ వంటి అంతర్జాతీయ ఆదరణ పొందిన ఆటలలో మనం పెద్దగా విజయాలు సాధించలేకపోతున్నాం. పిల్లలు ఇష్టంగా ఆడుకునే ఆటలను పెద్దవాళ్ళు ఆడటం మనం చూడం. ఈ చిత్రాలలోని ఆటలు మీరు ఏమైనా చూసారా? వాటి నియమాలను వివరించండి. ఈ ఆటను పెద్దవాళ్ళు ఎందుకు ఆడరు? సో ఇక్కడ చూసినట్లయితే క్రీడలు మానసిక వికాసంతో పాటు శారీరక అభివృద్ధి పెంపొందిస్తాయి. పాఠశాల స్థాయి నుండే పిల్లల్లోని క్రీడాశక్తిని, అభిరుచిని గుర్తించి ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది. ప్రభుత్వం వ్యవసాయ రంగ
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని క్రీడా శాఖ దేశంలో క్రీడారంగం అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి క్రీడా మండలాలు ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది అని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలతో పాటు స్థానిక క్రీడాంశాలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిలలో పోటీలు నిర్వహిస్తూ విజేతలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోచ్లను ఏర్పాటు చేశారు. క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించడంలో పాటు అంతర్జాతీయ అవగాహనకు, సాంస్కృతిక వికాసానికి తోడ్పడుతూ విశ్వమానవ సభ్రాతృత్వాన్ని క్రీడలు పెంపొందిస్తాయి. భిన్న సంస్కృతులు కలిగిన మన దేశంలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు యథోధికంగా దోహదం చేస్తున్నాయి. ఇక్కడ కీలక పదాలు మనం చూసినట్లయితే వలస క్రీడ, ప్రపంచ వాణిజ్యం, జాతీయవాదం, ప్రయోజకులు. ఈ విధంగా ఇవే కాకుండా చాలా కీలక పదాలు అయితే ఉండడం జరిగింది. అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. క్రీడలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇందులో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. అది గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. 1-2 సార్లు వీడియో వినండి. విన్న తర్వాత ఏదైతే కీలక పదాలు నేను చెప్తున్నానో అవి నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అవి నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వినండి. విన్న తర్వాత రివిజన్ లాగా అవుతుంది. అవి మీకు చాలా కాలం గుర్తుండడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.